తన చదువును సద్వినియోగం చేసింది. చాలా ఎక్స్పీరియన్స్ లాగా నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళం ధరణి. జనని నువ్వు చెప్పే మాటలు వింటుంటే ధరణి చాలా గొప్ప హెల్ప్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. ఏంటి ధరణి, ఏదో ఆలోచిస్తున్నా? నువ్వు అమ్మతోనూ గుణగారితోనూ మానేస్తానని చెప్పావా? చెప్పడానికి ట్రై చేసావా? కానీ చెప్పలేకపోయావు కదూ. am I correct? నువ్వు చెప్పేది నిజమే, చెప్పలేకపోయాను. వెళ్ళేటప్పుడు చెప్పాలనుకుని గట్టిగా డెసిషన్ తీసుకుని వెళ్ళాను. కానీ అమ్మేంటో, అమ్మ ప్రేమేంటో దగ్గర నుంచి చూసి అనుభవించాక చెప్పే ధైర్యం చెయ్యలేకపోయాను. చెప్పడానికి నోరు రాలేదు. హెల్ప్లెస్గా అలా చూస్తూ ఉండిపోయాను. అమ్మ ఫేస్ చూస్తుంటే ఏదో ఫీల్ కలుగుతోంది. కానీ కలవలేను, కలిసి పని చేయలేను, మాట్లాడలేను అని చెప్పలేకపోయాను. మాట్లాడకుండా ఉండటం నా వల్ల కాదనిపిస్తోంది. అమ్మ మొదటి నుంచి మమ్మల్ని పెంచింది, మా మీద ప్రేమ చూపించింది. తను మాకు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు. ఇప్పుడు ఈవిడ మా తల్లి కాదు కదా, సవతి తల్లి కదా అని ఒక చిన్న ఆలోచన కూడా రాలేదు. కానీ ఈరోజు తల్లి ప్రేమ అంటే ఇదా అని జనని గారిని చూసాకే అర్థమైంది. కన్న తల్లి ఇంతలా ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోయేలా చేసింది. నేను అమ్మ దగ్గర అలాగే ఫీల్ అయ్యాను. ఎవరు మనల్ని ఎంతగా పెంచినా మన బంధం వేరే ఉందని తెలిసినప్పుడు కలిగే ఫీల్ వేరు. వాళ్ళకి దగ్గర అయినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ మనం మాటల్లో చెప్పలేం. మనం అనుకోగానే ఆ బంధం చాలా గొప్పగా అనిపిస్తోంది ధరణి. నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకొని చూసుకుంది, ఇప్పటికీ చూసుకుంటుంది. నేనంటే ఎక్కడలేని ప్రేమ. అమ్మ ఎప్పుడు అనేది నా ధ్యాస శ్వాస మీరే అని. కానీ ఇవాళ నాన్న నా రక్త సంబంధం అనే వరకు చూడు, ఆ ప్రేమలన్నీ వదులుకొని ఇక్కడికి నాన్న కోసం రాలేదు. నాన్న జీ అన్న విసుక్కుంటున్నా, నువ్వు నాకేం కాదని నెట్టేస్తున్నా ఇక్కడే పడి ఉండాలనిపిస్తుంది. నాన్నని చూస్తుంటే అదొక తృప్తి. నువ్వు దూరంగా ఉన్నప్పుడు అమ్మని కాదంటావు, కానీ అమ్మకి దగ్గరైతే, అమ్మ ప్రేమని అనుభవిస్తే, అమ్మని అర్థం చేసుకుంటే నువ్వు ఎప్పటికీ దూరం అవ్వలేవు. అందుకే నువ్వు వద్దనుకున్నా కాదనుకున్నా నిన్ను హాస్పిటల్లో జాయిన్ అవ్వమని ఫోర్స్ చేశాను. చేశావు, నీ ప్రయత్నం నువ్వు చేశావు. నన్ను బాగా ఎంకరేజ్ చేశావు, అక్కడికి పంపించావు. కానీ నీ ప్రయత్నం సక్సెస్ అవుతుందన్న నమ్మకం నాకు లేదు మధు. నేను వాళ్ళ ప్రేమని చూడగలుగుతున్నాను, కానీ వాళ్ళతో ప్రేమగా కలిసి బతకలేను. అదేంటి? నేను మా నాన్నను వదిలి వెళ్ళలేను కదా. తనని వదిలేస్తే తను బాధపడతాడు. ఆ బాధ నేను భరించలేను. నేను వెళ్తే నాన్న గుండె పగులుతుంది. ఇండైరెక్ట్ గా నేనే నాన్నని చంపుకున్న దాన్ని అవుతాను. నాకైనా బాధపడటం ఇష్టం లేదు. ఆయన కళ్ళల్లో నీళ్లు నేను చూడలేను మధు. అందుకే ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే నలిగిపోతున్నాను. ధరణి, నేను నిన్ను వెళ్ళమని ఫోర్స్ చేయను.
ఇప్పుడే వెళ్ళు, వెంటనే వెళ్ళు అని నేనేం బలవంతం చేయను. కానీ వెళ్తావు, వెళ్ళి తీరుతావు. ఖచ్చితంగా ఎప్పటికో అప్పటికి కన్న తల్లి దగ్గరికి నువ్వు వెళ్తావన్న నమ్మకం నాకుంది. ఓకేనా? నువ్వు నా మాటల గురించి ఆలోచించుకు. నీ మనసు తీసుకునే నిర్ణయం మీద నువ్వు ముందుకెళ్ళు. ఓకేనా? సరే ధరణి, గుడ్ నైట్. మధు, నువ్వు అమ్మకి ఫోన్ చేసి మాట్లాడావా? తను వెళ్ళినప్పటి నుంచి నీకోసమే అడుగుతుంది. ఆ విషయం నీకు తెలుసా? అమ్మ మనసులో నువ్వున్నావు. అమ్మ ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తుంది. నీ క్షేమం గురించే తహతహలాడుతుంది. తను నీకోసం బాధపడుతుంటే చూడలేకపోయాను. ఒక్కసారి ఫోన్ చేయమని చెప్పింది మధు. ఒకసారి మాట్లాడొచ్చు కదా? మాట్లాడాలని నాకు ఉంది ధరణి. కానీ తనతో మాట్లాడితే ఆ ప్రేమ, ఆ పలకరింపు నన్ను కలిచివేస్తాయి. మళ్ళీ తనకు దగ్గరగా వెళ్ళిపోతానేమోనన్న భయం వేస్తుంది. మీరు దగ్గరయ్యాక అప్పుడప్పుడు ప్రేమ పంచుకుంటాను. కానీ ఇప్పుడు మాత్రం నాన్నకి దూరంగా వెళ్ళలేను. ఫస్ట్ నేను నాన్నకి దగ్గర అవ్వాలి. నాన్న నన్ను గుండెలకి హత్తుకోవాలి. అప్పుడే అమ్మ గురించి ఆలోచిస్తాను. మాట్లాడతాను ధరణి, ఖచ్చితంగా మాట్లాడతాను. టైం వచ్చినప్పుడు మాట్లాడతాను. కానీ నాకు అమ్మ మీద కోపం లేదు, ద్వేషం కూడా లేదు. అమ్మని ఇప్పటికే అమ్మలానే చూస్తున్నాను. జనని, జనని, పడుకోకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఉదయం నేను అటెండ్ అయిన డెలివరీ గుర్తొస్తుంది. ఆ పూరుడు నా కళ్ళల్లో మెదులుతుంది. నేను ధరణి బాలుకి జన్మనిచ్చినప్పుడు స్పృహలో లేను. ఆ టైంలోనే కదా, కరెక్ట్గా ఆ టైంలోనే కదా వాళ్ళిద్దరూ మారిపోయారన్న విషయం తెలిసిందే. ఆ విషయం తలుచుకుంటుంటే కాలం వెనక్కి వెళ్తే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అసలు ఆ టైంలో నా నుంచి దూరం అయిపోయి ఉండేవాళ్ళు కాదు కదా. మళ్ళీ అక్కడి నుంచి మన జీవితం ప్రారంభిస్తే ఎలా ఉంటుందో అని ఊహించుకుంటున్నాను. ఏదేమైనా కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా ఊహలకే పరిమితం అయిపోతుంది. కానీ వాస్తవంలో సంతోషాలు దూరం అవుతున్నాయి కూడా. ధరణిని బాలుని పొత్తిళ్లలో పెట్టుకొని గుండెలకి హత్తుకోవాలనిపిస్తుంది. అలా అని మధు చిన్నల గురించి తప్పుగా ఆలోచించట్లేదు. నాకు వాళ్ళెంతో, వీళ్ళు కూడా అంతే. అందరి మీద ఒకే మమకారం. నలుగురు నా బిడ్డలే. కానీ దేవుడు తొందరపడ్డాడు, ఓ బంధాన్ని దూరం చేశాడు. ఆ దేవుడు మనుషుల జీవితాలతో ఎందుకు వింత విచిత్రమైన ఆటలాడతాడో అర్థం కావడం లేదు. జగన్నాటకాల్లో మనల్ని ఎందుకు పాత్రలను చేస్తాడో, మనకెందుకు దుఃఖాలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు కల్పిస్తాడో అర్థం కావట్లేదు.
విధి కర్మ అంటే ఓకే, తప్పదు అనుభవిద్దాం అనుకుంటా. కానీ వింతేంటి, విచిత్రం ఏంటి, ఎడబాట్లేంటి, మళ్ళీ దగ్గర చేయడాలేంటి, అడుగడుగున ఆటంకాలు, పరీక్షలు. అందరికీ నిజాలు తెలిసేలా చేశాడు, దగ్గర అవ్వకుండా ఆటంకాలు కల్పిస్తున్నాడు. డోంట్ వరీ జనని, కాస్త ఓపిక పట్టాలి. సహనమే ఇప్పుడు పరీక్ష. దాన్ని నెగ్గగలిగితే తప్పకుండా మనం అందరం నిజాలకు దగ్గరవుతాం. మనం కోరుకున్నది మన సొంతమవుతుంది. ఏమో గుణ, నాకైతే నమ్మకం కలగడం లేదు. ఒక్కసారి ఆశ కలుగుతుంది, మరొకసారి నిరాశ వెనక్కి లాగుతుంది. దేవుడు చాలా చెడ్డవాడనిపిస్తుంది, ఎక్కడ లేని కోపం వస్తుంది. జనని, దేవుడి సంగతి వదిలేసే. ఆయన ఏ తప్పు చేయడు, మనతోనే తప్పులు చేయిస్తాడు. నాతో కూడా తప్పులు చేయించాడు. నేను స్వార్థంతో తప్పు చేశాను. ఆ టైంలో నేను ఈ పక్కన లేకపోవడమే నా బ్యాడ్ లక్. అసలు నేను నీ వెంట ఉంటే, నీ తోడుగా ఉంటే, నీకు అండగా నిలబడి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా. మన పిల్లలు మన దగ్గరే ఉండేవాళ్ళు. దూరం చేసే అవకాశం వేరే వాళ్ళకి దక్కేది కాదు. ఆ టైంలో నీకు సపోర్టుగా లేకపోవడం నా పొరపాటు. ఐఎమ్ సారీ జనని, ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో గుణ, ఎందుకు సారీ? మనిద్దరిది ఏదో ఆవేశం, జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది. ఇప్పుడు దాని గురించి నన్ను క్షమాపణ అడగడం ఏంటి? మధు మనతోనే ఉంటుందా గుణ? ఆ కోరిక నెరవేరేలా చూద్దాం జనని. ముందు ధరణి, బాలులు రాని, ఆ తర్వాత మధు కూడా మన దగ్గరే ఉండేటట్టు ఏదైనా ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎవరమ్మా మీరు? మేము సోషల్ మీడియా వెల్ఫేర్ అసోసియేషన్ నుండి వచ్చాం. మీరు చేస్తున్న రీల్స్ ఈ మధ్య బాగా సెన్సేషన్ అయ్యాయి. షార్ట్ పీరియడ్లో మీరు 1 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకోవడం చాలా గ్రేట్. ఐ లవ్ యువర్ వీడియోస్. వి ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ యువర్ వీడియోస్. ఈ వయసులో ఇంత గొప్పగా, ఇంత యాక్టివ్గా, ఇంత ఉత్సాహంగా మీరు వీడియోస్ చేయడం, రీల్స్ చేయడం చాలా గొప్ప అండి. అందుకే మిమ్మల్ని మా అసోసియేషన్ తరపున అప్రిషియేట్ చేయడానికి వచ్చాం. ఈ ఇయర్ బెస్ట్ వీడియో మేకర్ గా మిమ్మల్ని సెలెక్ట్ చేశాం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నాకింత గుర్తింపు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. యాహూ 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 యే నాకు సన్మానం చేసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సెలవు కట్టినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయ్యో పిన్ని, లేవండి, పిన్ని లేవండి. అబ్బా పిన్ని, ఏంటి మీరు మీ కళలు? ఆ కనే కళలేవో మీ రూమ్ లో పడుకొని ఆనందంగా కనొచ్చు కదా. ఏ అర్ధరాత్రి వచ్చి మా పక్కన చేరి మమ్మల్ని ఎందుకు ఇలా కింద పడేసి మా ఒళ్ళు హోనం చేస్తారు? అవునా?
ఏ, నీ రీల్స్ ఏంటో, నీ కలలేంటో, నీ అరుపులేంటో అర్ధరాత్రి దెయ్యం పట్టినట్టుగా మమ్మల్ని ఎందుకు కింద పడేస్తున్నావో అర్థమై చావట్లేదు. అబ్బా, అర్ధరాత్రి పక్కలో చేరడం, మమ్మల్ని కింద పడేయడం, పగలంతా నొప్పులకి మందులు రాసుకోవడమే సరిపోతుంది. మా అయ్యో బాబా అబ్బా. కలనా? అయ్యయ్యో, ఏంటో వయసు మీద పడే కొద్దీ లేనిపోని జబ్బులు వచ్చి చేరుతున్నాయి. ఈ నిద్రలో నడక ఇదివరకు నాకు లేదమ్మా, ఈ మధ్యనే మొదలైంది. అది కూడా ఈ ఇంటికి వచ్చాకనే. ఏంటో మీ మధ్య పడుకున్నాక వెచ్చగా కమ్మగా నిద్ర పట్టేసింది. నిద్ర బాగా పట్టేసిందో ఏమో, కలలు ఆటోమేటిక్ గా వచ్చేస్తున్నాయి. ఏదో నిద్దట్లో చేసిన పని మీరేం పట్టించుకోకండమ్మా. కావాలంటే పొద్దున్నే లేవగానే మీకు ఎక్కడెక్కడ దెబ్బలు తగిలాయో అక్కడ ఆయింట్మెంట్ రాయమంటే రాస్తాను. ఏంటో నేను గొప్ప సెలబ్రిటీ అయిపోయినట్టు, నాకు సన్మానం చేసి షీల్డ్ ఇచ్చినట్టుగా కలొచ్చింది. ఈ కళ ఎప్పుడు నిజం అవుతుందో ఏంటో మరి. పడుకోండి పడుకోండి, ఈసారి నెట్టండి. రండి రండి. నీ కల నిజమయ్యేసరికి మా ప్రాణాలు పోయేటట్టున్నాయి. అమ్మ తల్లి, నీకు దండం పెడతా. అమ్మా, నువ్వు పగలల్లా ఊహించి రాత్రల్లా కలలు కని ఇటు పగలు అటు రాత్రి అని మా ప్రాణానికి నిద్ర లేకుండా చేయకమ్మా. ప్లీజ్ ప్లీజ్, దయచేసి దయచేసి ఇక్కడ దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. పిని, వెళ్ళు వెళ్ళు. అబ్బో, వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. సారీ, వెళ్ళు. సరే అంట. అమ్మా అమ్మా, మనకేంటి కర్మ బాబోయ్. శక్తి. ఓ ఉసురు పోసావు నాన్న, మురిసిపోయావు నాన్న, నడత నేర్పావు నాన్న, భవిత మార్చావు నాన్న, వేలు పట్టుకొని దారి చూపిన దైవం నీవు నాన్న, పైకి కోపాన ఉన్న మనసు మురిపాల వెన్నా, విరిసె చిరునవ్వు మాటు కురిసె కన్నీటి వాన. నన్ను క్షమించండి నాన్న, మీరు నన్ను కన్న తండ్రి కంటే ఎక్కువ ప్రేమించారు, పెంచారు, నా మీద ప్రాణం పెట్టుకున్నారు. కానీ ఇవాళ మీరు కేవలం పెంచిన నాన్న మాత్రమే, నా కన్న తల్లిదండ్రులు వేరు అని తెలిసింది. మీరు నమ్మడం లేదు, కానీ నాకు నమ్మకం కుదిరింది. అమ్మ నాన్న మా కోసం వస్తామన్నారు. మేం వెళ్ళిపోతున్నాం నాన్న, మమ్మల్ని క్షమించండి. సారీ నాన్న, మేం వెళ్ళి మిమ్మల్ని బాగా హర్ట్ చేస్తామని తెలుసు. కానీ మీకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పాలని చూసినా మీరు వినే పరిస్థితుల్లో లేరు. పైగా మమ్మల్ని తప్పుపడుతున్నారు. మీ కోపాన్ని భరించలేను నాన్న. అందుకే మేము మా కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. సారీ నాన్న. రాగుణ, ధరణి, వాళ్ళు పదండి, ఇటు పదండి. రారా. బుజ్జమ్మా, బాలు,
నా పిల్లల్ని నాకు దూరం చేయకు దేవుడా. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను భరించలేను. వాళ్ళ మీదే నా ప్రాణాలని పెట్టి పెంచుకున్నాను. వాళ్ళు లేకపోతే నాకు జీవితం లేదు. నా శ్వాస ఊపిరి నాకు వాళ్లే దేవుడా. వైటల్స్ అన్ని ఇప్పుడు కొంచెం బానే ఉన్నాయండి, ప్రాబ్లం ఏం లేదు. ఎక్స్రే రిపోర్ట్ ఎక్కడుంది? ఇంకా రాలేదు సార్. ఎక్స్రే రిపోర్ట్ సార్. గుణ, లంచ్ టైం అయింది, రా. ధరణి, నువ్వు కూడా రా. ఒక్క 5 మినిట్స్. ఇంకా 2 పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకొని వస్తాను. భలే సెలెక్ట్ చేసావు అక్క. అమ్మరా? జనని గారా? జనని గారేంట్రా? అమ్మ అని చెప్తున్నాను కదా. అమ్మ నీతో బాగా మాట్లాడుతుందా? నీ మీద ప్రేమ చూపిస్తుందా? కన్న బిడ్డలా ప్రేమగా గుండెలకు హత్తుకుంటున్నారు. కన్నబిడ్డలా ఏంటక్క? కన్నబిడ్డవే కదా.